మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు మనకు బాగా కావాల్సిన వాళ్ళు చెప్పే మాట ఏంటి? క్షేమంగా వెళ్ళి తిరిగి రాను కదా. కానీ కొన్ని ప్లేసెస్ ఉంటాయండి, అక్కడికి వెళ్ళేటప్పుడు లోపల గుబులు పుడుతుంది. ప్రపంచంలో కొన్ని ప్లేసులు ఉంటాయి, అక్కడ ఉంటాం అనే థాట్ ఇక్కడ వస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత తిరిగి వస్తామో రాదో అనే డౌట్ వస్తుంది. ఇన్ఫాక్ట్ మనం కజిన్స్ అది సండే పూట కూర్చొని మాట్లాడేటప్పుడు కొన్ని మాటలు మాట్లాడుకుంటుంటాం కదా, పలానా ప్లేస్కి వెళ్తే ఎలా ఉంటుందో ఒక థాట్ ఉంటుంది. అలాంటి ఎక్సైజ్ ఇవాళ మనం చేద్దాం. ఈ వీడియో మొత్తం మీరు చూడండి, ఒక 10 ప్లేసులు చెప్తాను నేను. ప్రపంచంలో ఉండే ఎగ్జిస్టింగ్ ప్లేసెస్ ఇవి, ఏదో ఫిక్షనల్గా నేను తీసి చెప్పే ప్లేసులు కాదు. ఇందులో కొన్ని ప్లేస్ని గవర్నమెంట్ బ్యాన్ చేసాయి, కొన్నిట్లయితే చూడడానికి అద్భుతంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్ డిజర్ట్ ఉంటుంది, కానీ చూపు మేరంతా ఇసకే. కానీ అక్కడ ఉండే టెంపరేచర్ ఎలా ఉంటుంది అంటే కింద సాల్ట్స్ మన శరీరాన్ని తినేస్తాయి. అలాగే ఆఫ్రికాలో ఒక బ్యూటిఫుల్ లేక్ ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, రక్తంతో చేశారు అన్నట్టు ఉంటుంది ఆ రంగులో. కెన్యా పక్కన ఈ ఫ్లెమింగోస్ ఉంటాయి కదా, బర్డ్స్, అవి చూస్తే ఇట్స్ సైట్ టు బిహోల్డ్. కానీ మన మనుషుల స్కిన్ ఆ వాటర్ని టచ్ చేస్తే మొత్తం కాలిపోతుంది. అదేంటి, దాని వెనకాల సైంటిఫిక్ రీజనింగ్ ఈ వీడియోలో మనం మాడదాం. లేదా ఒక ఐలాండ్ ఉంది సౌత్ అమెరికాలో, ఒక స్క్వేర్ మీటర్ అంటే ఎంత ఉంటుంది చెప్పండి? నేను ఇక్కడ ఈ కుర్చీలో కూర్చున్నాను కదా, ఈ కుర్చీ కన్నా కొద్దిగా అటు ఇటు కొంచెం ఒక స్క్వేర్, 1 మీటర్ ఇటు 1 మీటర్ ఇటు, దాంతో క్రియేట్ అయిన స్క్వేర్ లో ప్రతి స్క్వేర్ మీటర్ కి ఆ ఐలాండ్ లో 1 కాదు 2 కాదు 5 డేంజరస్ పాములు ఉంటాయి, వైపర్ పాములు. వీటి విషయం ఎలా ఉంటుందంటే అది తాకితేనే స్కిన్ మెల్ట్ అయిపోద్దంట. అలాంటి ఐలాండ్ లో ఉంటే ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకున్నారా? లేదా ఒక మన భారతదేశంలో ఒక పల్లెటూరుని 500 మంది ఆ రాజా టైంలో బాలేదని చెప్పి శాపనార్థాలు పెట్టి వెళ్ళిపోయారంట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అక్కడ ఒక్క శాలిటీ ఉండదు, ప్రతి ఇల్లు అబాండన్ చేయబడిందే. చెప్తే అది ఎందుకో ఎలాగో మాట్లాడదాం మనం. బట్ మీకు ఐడియా వచ్చి ఉంటుంది కదా. ఇలాంటి పాయింట్స్ని 1 by 1 ఒక 10 ప్లేసులు మీకు చెప్దాం అనుకుంటున్నా, వితౌట్ ఎనీ డిలే. ఇన్ఫాక్ట్ లాస్ట్లో ఇంకొక 5 బోనస్ ప్లేసులు కూడా చెప్తాను మీకు. నాకు మీ నుంచి ఒక ఎక్సైజ్ కావాలి. మీతోనే మాట్లాడుతున్న వీడియోని ఎవరైతే చూస్తున్నారో, ముఖ్యంగా చిన్నపిల్లలు, మీలో ధైర్యం ఉందని మీరు ఫీల్ అయినా, ఈ ప్లేస్లో ఏదైనా ప్లేస్కి మీరు వెళ్ళగలరని మీరు అనుకున్నా, అది ఏ ప్లేస్ కింద రాయండి, అది ఎందుకో రాయండి. అండ్ ఏ ప్లేస్ మీకు అతి భయంకరంగా అనిపించిందో కూడా లెట్ మీ నో. ఎవరెవరికి దేని మీద ఫోబియా ఉందో కూడా మనం తెలుసుకోవాలి కదా, ఆ పని చేద్దాం మనం. ఇలా ప్రపంచంలో ఉండే ఇంట్రెస్టింగ్ విషయాన్ని, ప్రపంచంలో జరుగుతున్న జియో పాలిటిక్స్ని, మన లోకల్ ఇష్యూస్ని ఏ రోజు మిస్ అవ్వకుండా, రోజు నా వీడియో ఒకటి వస్తుంది, దాన్ని మిస్ అవ్వకుండా మీకు వీడియో నేను పెట్టిగా వచ్చేయాలంటే జస్ట్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి, అంతే. డన్. లొకేషన్ నెంబర్ 1, ఇది పావులు అంటే కొంచెం భయం ఉంటే ఫస్ట్ కొద్దిగా స్కిప్ చేసేయండి. బట్ పావుల మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇది చూడండి, బాగుంటుంది. బ్రెజిల్లో ఒక ఐలాండ్ ఉంది, దీన్ని బ్రెజిలియన్ గవర్నమెంట్ బ్యాన్ కూడా చేసింది. ఇది ప్రస్తుతానికి బ్రెజిలియన్ నేవీ కంట్రోల్లో ఉంటుంది. ఇక్కడికి ఎవరు వెళ్ళలేరు. జస్ట్ 43 హెక్టార్ల ఐలాండ్ అది, సాపోలో కోస్ట్ దగ్గర ఉంటుంది. దీని ప్రాముఖ్యత, దీని ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే మోస్ట్ వెనమస్ స్నేక్స్ డెన్సిటీ ఉండే లొకేషన్ ఇది. మీరు జాగ్రత్తగా వినండి, డెన్సిటీ అంటే తక్కువ ప్లేస్ లో ఎక్కువ విషపూరితమైన స్నేక్స్ ఉంటాయి. గోల్డెన్ ల్యాన్సెడ్ వైపర్ అని చెప్పి ఈ స్నేక్ ని ఒకసారి మీరు చూడండి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, 1 స్క్వేర్ మీటర్ 5 స్నేక్స్ ఉంటాయి, అందులో ఒక స్నేక్ ఖచ్చితంగా ఇలాంటిది ఒకటి ఉంటుంది. అంటే మీరు ఒకసారి కళ్ళు మూసుకొని ఊహించుకోండి, మీరు నిలబడిన ప్లేస్ లో మీరు కింద చూస్తే, మీరు నేల మీద నిలబడ్డారా, పాములు అక్కడ తిరుగుతున్నాయి, మీకు అర్థం కాదు. చెట్ల బ్రాంచెస్ కి పాములకి మీకు తేడా చూడలేరు మీరు. అంతెందుకు 5 మీటర్ల స్నేక్ చూడకుండా మీరు నడవలేరు. అలాంటి ప్లేస్ లో మీరు సడన్ గా డ్రాప్ అయిపోతే, మీరు కళ్ళు మూసుకొని అలా ఓపెన్ చేస్తారు, మీరు అక్కడ ఉంటే మొదటి 10 సెకండ్లు మీరు ఎలా ఫీల్ అవుతారు నాకు రాయండి ఫస్ట్. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. అక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఆ హోల్ ఐలాండ్ లో ఇద్దరు పాములు ఉంటాయి లేదా బర్డ్స్ ఉంటాయి, కానీ ఎటువంటి మ్యామల్స్ ఉండవు. మనం రెగ్యులర్ గా అడవులు అనగానే, ఐలాండ్స్ అనగానే అనుకుంటాం కదా, బేర్స్, లయన్స్, టైగర్స్ ఏమో ఉంటాయని. ఏమీ ఉండవు, ఉన్నా బ్రతకలేవు. కొంతమంది రిసర్చర్స్ వస్తారు కదా, వాళ్ళు వచ్చింది కూడా చాలా షార్ట్ ఇంటర్వెల్స్కి వచ్చి హెలికాప్టర్ గట్రా పైనుంచి అబ్జర్వ్ చేసి, లేదా దిగినా కూడా 5 నిమిషాలు కూడా ఉండకుండా పైకి వెళ్ళిపోతారు, యాజ్ ఎన్ బయటికి వెళ్ళిపోతారు. ఒక ఫిషర్మ్యాన్ స్టోరీ కూడా ఒకటి చెప్తుంటారు. అక్కడ చేపలు పట్టుకునేవాడు అక్కడ దొరికిపోయి చాలా నాలుగు తర్వాత దొరికాడు, తన సొంత రక్తంలో తడిసిపోయి. ఆ విజువల్ ఎంత భయంకరంగా ఉందంటే నేను ఇది చెప్పను కూడా ఇక్కడ. మీరు కానీ అక్కడ నడుస్తున్నప్పుడు వేసిన ప్రతి అడుగు ఇదే లాస్టా కాదా అనే ఒక భయం ఉంటుంది లోపల. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వేయాలి. అందుకే దీన్ని ఒక ఫార్బిడెన్ జోన్ కిందకి పరిగణించాలి, నేచర్స్ ఫార్బిడెన్ జోన్. అండ్ ఈ వైపర్ స్నేక్స్ విషయం కూడా 1 గంట కూడా సర్వైవ్ అవ్వడానికి కష్టం, ఎటువంటి మెడికల్ ఎయిడ్ ఉండదు అక్కడ. సో ఊహించుకోండి ఒకసారి, మీరు వెళ్దాం అనే థాట్ వచ్చినా దాన్ని అక్కడతో కట్ చేసేయండి. 3వది నార్త్ యంగెస్ట్ రోడ్, బొలీవియా. ఇది మౌంటైన్స్ గుండా ఉండే రోడ్ ఇది. అండ్ ఇది ఎంత పెద్ద మౌంటైన్ అంటే, మనకి హిమాలయస్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. భారతదేశంలోను, నేపాల్లోను, భూటాన్లోను, పాకిస్తాన్లోను అన్నిట్లో విస్తరించి ఉంటుంది కదా. అంత పెద్ద సైజ్ కాకపోయినా ఒక మోస్తరుగా ఉండే ఒక మౌంటైన్ రేంజ్. ఆ మౌంటైన్ రేంజెస్ గుండా ఉండే ఒక రోడ్ ఇది బొలీవియాలో ఉంటుంది. ఈ పర్టికులర్ స్ట్రెచ్ ఏదైతే ఉందో, మీకు సైడ్ యాంగిల్ ని చూస్తే మీరు కొన్ని ఎక్కడో దగ్గర ఏదో మీమ్ చూసే ఉంటారు, దీంట్లో కార్ నడపొచ్చా లేదా దీంట్లో బైక్ నడపొచ్చా, నడిపే ధైర్యం ఉందా అని. ఏటా ఈ 200 నుంచి 300 యాక్సిడెంట్లు జరిగి జనాలు చనిపోతుంటారు అక్కడ. అది ఎందుకంటే పక్కన ఒక చిన్న ఫెన్స్ లాంటిది కూడా ఉంటుంది ఆ రోడ్డు మీద. గవర్నమెంట్ కూడా వెళ్ళొద్దురా బాబు అని చెప్తానే ఉంటుంది. మీకు కింద చూసారు ఎంత లోతుగా ఉందో, పడితే శాలిటీ కూడా దొరికే అవకాశం లేదు. దాని విడ్త్ ఒక 3 మీటర్లు ఉంటుంది, గట్టిగా మాడితే 1 కిలోమీటర్ లెంత్ రోడ్ అది అంతే. ఇప్పుడు ఆ కిలోమీటర్ ఎలా వెళ్ళగలుగుతాం అంటే, మీకు సింపుల్ గా చెప్పాలంటే, ఒక చిన్న రోప్ నుంచి ట్విన్ టవర్స్ మీదుగా దాని మీద నడవమంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? బైక్ మీద వెళ్ళే వాళ్ళు కూడా అక్కడ అలాగే ఫీల్ అవుతారు. కొంతమంది అత్యుత్సాహం చూపించి సాహసోపేతంగా వెళ్దాం అనుకునే వాళ్ళు ఉంటారు, కానీ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆ సంవత్సరం పొడుగునా చనిపోయే 200-300 మనం ఉంటామా లేదా అనే భయం మాత్రం లోపల ఉంటుంది. సో మీలో
ఎవరైనా బైకింగ్ ఎంతూజియాస్ట్లు ఉన్నా, ఈ కార్లు బాగా నడిపే వాళ్ళు ఉన్నా, మీరు ఒకసారి కళ్ళు మూసుకొని ఉంచుకోండి. సడన్ గా మీరు కళ్ళు తెరవగానే ఆ కార్లో మీరు అక్కడ కూర్చొని ఆ రోడ్ అక్కడ ఉంటే ఆ 1 కిలోమీటర్ స్ట్రెచ్ మీరు ఎలా నడుపుతారు? ఎందుకంటే తప్పు మీ సైడ్ ఉన్నప్పుడు కూడా కాదు, అవతల వాడి సైడ్ ఉన్నప్పుడు, మీ వెనకాల ఉండే బండి సైడ్ ఉన్నప్పుడు కూడా మీకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. లోపల తలుచుకున్నప్పుడు టకటక కొడేసుకుంటుంది. నెక్స్ట్ 8వ ప్లేస్ టెన్జానియాలో కెన్యన్ బార్డర్ దగ్గర నాత్రాన్ లేక్ అని ఒకటి ఉంది. మనకి ఫ్లెమింగో బర్డ్స్ అని ఉంటాయి కదా, మీరు చూడండి ఇమేజ్. ఈ బర్డ్స్ కి ఆ లేక్ అంటే చాలా ఇష్టం. అంతెందుకు మనం కానీ హెలికాప్టర్ వెళ్తున్నప్పుడు కింద కానీ ఈ లేక్ చూస్తే ఆహా ఎంత బాగుంది అనుకుని ఉంటాం ఖచ్చితంగా. కానీ బై మిస్టేక్ కానీ కిందకి దిగినా ఆ వాటర్ టచ్ చేసినా మనకి బొమ్మ కనబడుతుంది. ఎందుకంటే 70 డిగ్రీల సెల్సియస్ వరకు ఆ వాటర్ టచ్ అవ్వచ్చు. హీట్ 100 డిగ్రీలు బాయిలింగ్ పాయింట్. అలాంటిది ఆ వాటర్ టెంపరేచర్ 70 డిగ్రీస్ ఉంటుంది. అది ఒక్కటే కాదు, దాని pH వాల్యూ అని ఉంటుంది. అది బేసిక్ సైన్స్ టెక్స్ట్ బుక్ లో ఉంటుంది కదా. 6-7 ఉంటే అది పర్ఫెక్ట్ ఉన్నట్టు, మిడిల్ లో ఉన్నట్టు. ఇది 10.5 ఉంటుంది. 10.5 అంటే జోక్ కాదు, అది మోస్ట్ ఆల్కలైన్ ఉంటుంది వాటర్. మీరు టచ్ చేసే స్కిన్ తో రియాక్ట్ అది ఏం జరుగుతుందో కూడా మీ ఊహకు వదిలేస్తున్నాను నేను. అండ్ ఆ వాటర్ గా కలర్ కూడా ఆ టైంలో అక్కడ సర్వైవ్ అవ్వగలిగే మైక్రో ఆర్గానిజమ్స్ కొన్ని ఉంటాయి. వీటిని హెలోఫైల్స్ అంటారు. వాటి రంగు మొత్తం వాటర్ స్ప్రెడ్ అలా వస్తుంటుంది. పైన చూస్తున్నప్పుడు అట్లీస్ట్ ఇల్యూషన్ క్రియేట్ అవుతుంది. సో దట్ ఈస్ ఐరనీ ఆఫ్ లైఫ్. నేచర్ క్రియేట్ చేసింది ఇది. చూడడానికి అద్భుతంగా ఉంటుంది, కానీ మనుషులు నడవలేరు, నడవకూడదు. నడుస్తుంటేనే వేరే ప్లానెట్లో ఎక్కడో నడుస్తున్నట్టు ఉంటుంది. మీరు చెప్పండి, అలాంటి లొకేషన్లో నడవడం పక్కన పెట్టండి, అక్కడికి వెళ్ళి మీరు చూద్దామని ఒక థాట్ ఉందా మీకు? వెళ్ళే ఛాన్స్ ఉంటే ఇక్కడికి వెళ్తారా? నెక్స్ట్ 7వది డానాకెల్ డిజర్ట్ అని చెప్పి ఇథియోపియాలో ఉంది. ప్రపంచంలోనే హాటెస్ట్ డిజర్ట్ అంటారు దీన్ని. 50 డిగ్రీల సెల్సియస్ దాకా వెళ్తుంది. కాకపోతే కింద గ్రౌండ్ టెంపరేచర్ ఏదైతే ఉందో అక్కడ తడిసిపోవడం మనకు మొదలవుతుంది. 70 కిలోమీటర్లు అప్రాక్సిమేట్లీ. అక్కడ కానీ మనం నడిస్తే, నడవడం పక్కన పెట్టండి, కాలు పెట్టాలనే ఆలోచన వచ్చినా కూడా ఆ కింద సాల్ట్స్ ఉంటాయి కదా, ఆ టెంపరేచర్ కి అది రియాక్ట్ అయ్యి మన స్వెట్ తో అది మన స్కిన్ ని చరుచుకొని లోపలికి వెళ్ళే అంత శక్తి దానికి ఉంటుంది. సో అది చూడడానికి ఎంత బ్యూటిఫుల్ గా అద్భుతంగా ఉన్న విజువల్స్ లో మంచి వాల్ పేపర్ గా డెస్క్టాప్ మీద పెట్టుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ అక్కడ కానీ మనం కళ్ళు మూసుకొని తెరిచి అక్కడ కానీ మనం ల్యాండ్ అయితే 5 నిమిషాలు కూడా సర్వైవ్ అవ్వడం కష్టం వితౌట్ ఫుట్వేర్ ఉన్నా కూడా మెల్ట్ అయిపోయే అవకాశం ఉంది. అంత హై టెంపరేచర్స్ అవి. అండ్ ఆ నేల కూడా మరి ఆ టెంపరేచర్ కో ఆ లొకేషన్ కో ఆ శాండ్ తో రియాక్ట్ అవడం వల్ల ఏమో కానీ టాక్సిక్ సల్ఫర్స్, బాయిలింగ్ యాసిడ్ తో ఉండే లేక్స్, ఎవరికైతే చలి కొంచెం ఏసీ పెంచినా కూడా లేదా కొంచెం ఫ్యాన్ ఉన్నా కూడా ఇంత చలి ఉంచొద్దు, నాకు వేడిగా ఉండే లొకేషనే కావాలి అంటారు. వాళ్ళని ఒకసారి ఈ పర్టికులర్ లొకేషన్ గురించి ఒకసారి చెప్పి చూడండి, అక్కడ వాళ్ళు కానీ ఉండగలుగుతారా అని. నెక్స్ట్ ఆ రోజు బికినీ అటాల్ అని చెప్పి మార్షల్ ఐలాండ్స్ దగ్గర ఒకటి ఉంది ఒక లొకేషన్. దీనికి బికినీ అనే పేరు ఎందుకు వచ్చిందంటే పైనుంచి చూస్తే అది ఒక బికినీ షేప్ లో కనబడుతుంటుంది. కాకపోతే ఇక్కడ చాలా న్యూక్లియర్ టెస్టింగ్ గట్రా జరిగాయి. ఇదేంటిది US దగ్గర ఇది. నేను అక్కడ జరిగిన న్యూక్లియర్ టెస్టింగ్ కూడా హిరోషిమాతో కంపేర్ చేస్తే 1000 రెట్లు ఎక్కువ పొటెన్షియల్ ఉండే ఆయుధాలతో, అనుబాంబులతో వాళ్ళు టెస్టింగ్ చేశారు. మీరు ఊహించుకోండి ఏ స్థాయిలో అక్కడ జరుగుంటుందో. ఇంకా ఇప్పటికి కూడా రేడియేషన్ అక్కడ ఉంటుంది. ఇన్ఫాక్ట్ వాళ్ళు టెస్ట్ చేసిన దాని పేరు కూడా క్యాసల్ బ్రావో అని ఉంటుంది. మీరు ఒకసారి గూగుల్ చేయండి. ఇన్ఫాక్ట్ క్రేటర్ అంటారు కదా, ఏదైనా పేలుడు లాంటిది జరిగినప్పుడు కింద ఒక మార్క్ వదిలేస్తుంది. ఆ మార్క్ డయామీటర్ 2 కిలోమీటర్లు ఉంది దీనికి. 2 కిలోమీటర్లు. ఇది ఎంత స్థాయిలో జరుగుంటుందో ఆ టెస్టింగ్ మీరు ఒకసారి ఊహించుకోండి. చిన్నపిల్లలకి అర్థమయ్యేలా చెప్తున్నాను. అక్కడ జరిగిన టెస్టింగ్ వల్ల, బయటకు వచ్చిన రేడియేషన్ వల్ల ఆ పర్టికులర్ లొకేషన్ చాలా డేంజరస్. ప్రస్తుతానికి కూడా అక్కడ సాయిల్లో cesium-137, strontium-90 ఉంటుందని. అగైన్ చాలా కాంప్లికేటెడ్ టర్మినాలజీ ఇది. సింపుల్ గా చెప్పాలంటే రేడియేషన్ యొక్క బై ప్రోడక్ట్ అనుకోండి. అండ్ ఈ పర్టికులర్ లొకేషన్ ఉండే ప్రాముఖ్యత ఏంటంటే అక్కడ ఉండే బికినియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మైగ్రేట్ అయిపోయారు, సేఫర్ లొకేషన్స్ లో ప్రస్తుతానికి ఉంటున్నారు. ఇది డేంజరస్ అవ్వడానికి కారణం, ప్రస్తుతానికి మనుషులు వెళ్ళలేకపోవడానికి కారణం, అక్కడ ఉండలేకపోవడానికి కారణం ఇట్స్ మ్యాన్ మేడ్. ఇదేదో నేచర్ సృష్టించింది కాదు, ఇది ఒక్కదానికి. నెక్స్ట్ ఓమియాకాన్ అని చెప్పి రష్యాలో ఉండే లొకేషన్ ఇది. ఇది ఎందుకు డేంజరస్ అంటే దీంట్లో ఉండే ఎక్స్ట్రీమ్లీ లో టెంపరేచర్స్ కి. ఇన్ఫాక్ట్ ఆ ఊరు లోపలికి వెళ్తున్నప్పుడు కూడా ఈ ఓమియాకాన్ అనే ఊరు లోపలికి బయట బోర్డులు ఉంటాయి. -70, -16 ఏదో పెద్ద పెద్ద నంబర్లు రాసుంటారు వాళ్ళు. అది -71 డిగ్రీస్ సెంటిగ్రేడ్ టచ్ అయ్యే టైమ్స్ కూడా ఉంటాయి. అండ్ అక్కడ ఉండే జనాలు ఎలా ఉంటారంటే వాళ్ళకి వేరే గత్యంతరం ఉండదు, బ్రతుకు తెరువు కోసం ఉంటుంటారు. ఏదో ఉద్యోగాలు, రీసెర్చ్లు చేస్తూ అక్కడ ఉంటుంటారు, బిక్కుమంటూ గుండెలు చేతిలో పట్టుకొని. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొన్ని టైమ్స్ లో సన్ అసలు సెట్ అవ్వదు అక్కడ. రాత్రైనా డే టైం లాగే ఉంటుంది. 3-4 రోజుల స్ట్రెచ్ పాటు డేనే ఉంటుంది. అలానే ఇంకొన్ని సీజన్స్ లో కంప్లీట్ గా డార్క్ గా ఉంటుంది. పొద్దున్న 9, 10, 11 ఏ టైంకి వచ్చినా కూడా ఇది ఇంకా రాత్రేనా అన్నట్టు ఉంటుంది. బయట ఉండే టెంపరేచర్ కానీ క్లైమేట్ కానీ మన మూడ్ డిసైడ్ చేస్తుంది అంటారు. మరి అక్కడ ఉండే జనాలకు ఉండే మనోధైర్యం ఎంత గట్టిగా ఉంటే వాళ్ళు అక్కడ సర్వైవ్ అవుతుంటారు, మీరే చెప్పండి. నెక్స్ట్ ప్లేస్ పేరు అఫ్గోయే, సొమాలియాలో ఉంది లొకేషన్ ఇది. రీసెంట్ గా సుడాన్ క్రైసిస్ గురించి విన్నప్పుడు కూడా నాకు చాలా చాలా డిస్టర్బింగ్ అనిపించింది ఫర్ ఫ్యూ డేస్. ఇప్పుడు దాకా మనం ఏదో మాడుకున్నా కూడా ఇట్స్ సీరియస్ థింగ్. ఈ అఫ్గోయే అనే లొకేషన్ కూడా 30 కిలోమీటర్ ఉంటుంది మొగాడిషు అనే లొకేషన్ నుంచి. లొకేషన్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు, మంచి అగ్రికల్చర్ హబ్ లా ఉండేది ఒకప్పుడు. ఇన్ఫాక్ట్ నీటి ప్రాబ్లం కూడా లేదు, షాబెల్ రివర్ అని చెప్పి. అలాంటి లొకేషన్ ని కంప్లీట్ గా వెపనైజ్ చేసి అల్-షబాబ్ మిలిటెంట్స్ కి, సోమాలియా ట్రూప్స్ కి, ఇంటర్నేషనల్ ఫోర్సెస్ కి మధ్యలో కొట్టుమిట్టాడుతూ అక్కడ మీరు నడవాలంటే ఎవరో రోజు మళ్ళీ కిడ్నాప్ చేస్తారా, రోడ్ సైడ్ ఏమైనా బాంబులు ఏమైనా వేస్తారా, ఏదైనా దాడి జరగబోతుందా, ఎక్స్టార్షన్
జరిగిపోతుంది, అసలు ప్రాణాలతో మనం మిగులుతాం అనే భయం లోపల ఖచ్చితంగా ఉంటుంది. ప్రపంచంలో అత్యంత డేంజరస్ ప్లేస్ అది అని చెప్తూ ఉంటారు. మీరు స్టూడెంట్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నా కూడా దీని గ్రావిటీ మీకు అర్థం కావడానికి చెప్తున్నా. మొన్న గూగుల్ ఇమేజెస్ రీసెంట్ గా పైనుంచి కిందకి వెళ్ళి జూమ్ ఇన్ చేసి చూస్తుంటే గూగుల్ శాటిలైట్ ఇమేజరీ నుంచి రక్తపు మరకలు కింద కనబడుతున్నాయి. శాటిలైట్ ఇమేజరీ నుంచి డెస్పిరేషన్ మనం వెపనైజ్ చేసి మనుషుల మీద మనుషులు ఉసిగొలిపితే ఇదే జరుగుతుంది. ఒక ఫర్టైల్ ల్యాండ్ ఇప్పుడు ఇట్స్ బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ఫియర్ నౌ. ఎనీవేస్ నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ లొకేషన్ మనం వెళ్తే కుల్ధారా విలేజ్ అని చెప్పి దీని గురించి ఖచ్చితంగా ఒక సెపరేట్ వీడియో చేయాలి. ఈ పర్టికులర్ లొకేషన్ 1825లో అక్కడ ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్ ఉండేవాళ్ళు. వాళ్ళకు మినిస్టర్ ఒక రాజు లాంటి వ్యక్తి ఉండేవాడు. మీకు సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నా, పేర్లు గట్రా బయటికి తీయట్లేదు. ఇప్పుడు ఈ రాజు ఏమన్నాడు, మీ వాళ్ళలో ఒక అమ్మాయి నాకు నచ్చింది, నాకు ఇచ్చి పెళ్లి చేస్తారని అడిగితే వీళ్ళు ఒప్పుకోలేదు. ఆజిమాయిషి చేయాలని చూస్తే అందరూ కలిపి ఒకేసారి ఆ విలేజ్ ని శాపనార్థాలు పెట్టి వదిలేశారు. అండ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరు అక్కడ వెళ్ళి సెటిల్మెంట్ లాగా ఉందామని ట్రై చేయలేదు. ఇన్ఫాక్ట్ ఇప్పటికి కూడా ఇల్లు అలాగే ఉన్నాయి. ఎవరైనా ఉందామని ట్రై చేసినా వాళ్ళ ప్రాణాలతో బయటికి రాలేదు. దట్ ప్లేస్ ఇస్ హాంటెడ్ విత్ కర్సెస్ అని చెప్పి ఇవాటికి జనాలు నమ్ముతుంటారు. రాజస్థాన్ లో ఉండే ప్లేస్ ఇది. ఐ మీన్ ఎడార్లో ఒక పర్టికులర్ అబాండెడ్ విలేజ్ విత్ లాట్ ఆఫ్ హౌసెస్, లోపల ఎవరు లేరు. ఎవరైనా వెళ్తే వాళ్ళు బయటికి ప్రాణాలతో రావట్లేదు అంటేనే ఒక హారర్ సినిమా స్టోరీలో ఉంది. మరి మీలో ఎవరైనా లోపల ధైర్యం సాహసం ఉన్న వాళ్ళు ఉంటే జస్ట్ అలా మాట వరుసకైనా ఊహల్లో అయినా అక్కడికి వెళ్ళి ఏం చేద్దాం, ఏం ప్లాన్ చేద్దాం అనే థాట్ మీకుంటే కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. అక్కడికి వెళ్ళాలి, అక్కడ వెళ్ళడం ఇంపాసిబుల్ అండి. అంత ధైర్యం నాకు తెలిసి ఎవరికి ఉండదు. బట్ స్టిల్ ఒకవేళ కానీ మీరు అక్కడ ఉంటే మీరు ఏం చేస్తారు? ఓకే, నెక్స్ట్ లొకేషన్ గురించి చెప్తాను. మీరు కళ్ళు మూసుకొని ఒకసారి ఊహించుకోండి. కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం నేను చెప్పినట్టు చేయండి. గణపతి ఒక బీచ్, ఒక షోర్లో మీరు ఉన్నారు, వాటర్ వస్తుంది, అక్కడ ఫాగ్ ఎంత ఇదిగా ఉందంటే మీకు ఒక మీటర్ తర్వాత ఏముందో కూడా మీకు తెలియట్లేదు. మీరు నడవడానికి ప్రయత్నిస్తున్నారు, మీకు తెలిసినంత వరకు సీ అక్కడెక్కడో ఉంది, కానీ సడన్ గా మీరు నడిస్తే కింద వాటర్ వచ్చేసింది. ఆ వాటర్ సబ్-జీరో టెంపరేచర్స్ లో ఉంది. మీరు నడుస్తున్న లొకేషన్ దగ్గర మాత్రం స్క్రాచింగ్ హీట్ ఉంది, బీభత్సమైన వేడి ఉంది. నమీబియన్ డిజర్ట్, అట్లాంటిక్ ఓషన్, ఐసీ అట్లాంటిక్ ఓషన్, ఈ రెండు కలిసిన ప్లేస్ ఇది. షేప్ షిఫ్టింగ్ బీచ్ అంటారు దీన్ని. ఓవర్ నైట్ మారిపోతుంటుంది. అండ్ ఇక్కడ మీరు నమ్మరు, 500కి పైగా జనాలు ఎముకలు అలా పడిపోయి ఉంటాయి. ప్రపంచంలో మోస్ట్ డేంజరస్ ప్లేసెస్ లో ఇది నెంబర్ 1 ప్లేస్ లో, చాలా వెబ్సైట్స్, చాలా లిస్టింగ్స్ లో ఉంటుంది. అక్కడ ఏదైనా షిప్ క్రాష్ అయినా కూడా అక్కడ నుంచి సర్వైవ్ అవ్వడం, బయటికి రావడం కూడా ఇంపాసిబుల్. ఎవరు అక్కడికి వెళ్ళే ధైర్యం కూడా చేయరు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా నెక్స్ట్ కొన్ని రోజుల్లో అక్కడ తట్టుకోలేక ఆ టెంపరేచర్స్ ని కానీ, ఆ ఫాగ్ ని కానీ, షేప్ షిఫ్ట్ అవుతున్న ఐలాండ్ కానీ, ఎప్పుడు ఎక్కడి నుంచి వాటర్ వస్తుంది ఎవరికి తెలియదు. మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను? అక్కడ వాళ్ళందరూ చనిపోయి బాడీలు కంప్లీట్ గా డీకంపోజ్ అయిపోయి ఆ ఎముకలు మాత్రం మిగిలిన, ఆ బాడీలు మాత్రం 500 ఉన్నాయంట, 500. దిస్ ఇస్ నియర్ నమీబియా. షేప్ షిఫ్టింగ్ బీచ్ అనుకోండి, మీకు కనబడతాయి ఇమేజెస్. అక్కడ లెజెండ్ ఏం చెప్తుందంటే నేల నీరు చావు కలిసే లొకేషన్ అది అని చెప్తుంటారు. ఎనీవేస్, ఒకటో ప్లేస్ ఇస్ నార్త్ సెంటినల్ ఐలాండ్. దీని మీద ఒక విస్తారమైన వీడియో కూడా ఒకటి చేశాను రీసెంట్ గా. ఒక అమెరికన్ అక్కడికి వెళ్ళి ఎలా దొరికిపోయాడని చెప్పి. దీని గురించి మనలో వాళ్ళు వినే ఉంటారు, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది కొన్ని సంవత్సరాలుగా, కొన్ని వేల సంవత్సరాలుగా ఆ లోపల ఉండే వాళ్ళు బయటికి రాలేదు, బయట ఉన్న వాళ్ళు లోపల రానివ్వలేదు. ఇది మన భారతదేశం కిందకే వస్తుంది. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ దగ్గర ఉంటుంది. 3 మైల్ ఎక్స్క్లూజన్ జోన్ కింద కూడా డిక్లేర్ చేసింది ఇండియా. అగైన్ లోపల ఎంతమంది ఉన్నారో ఎగ్జాక్ట్ గా నంబర్ మనకు తెలియదు. కొంతమంది 150 అంటారు, 200 అంటారు, 500 అంటారు, 600 అంటారు. బట్ విత్ ఇన్ 1000 అని చెప్పి మనకు స్ట్రాంగ్ ఐడియా ఉంది. ఇప్పుడు ఈ లోపల ఉండే 600 మంది కొన్ని వేల సంవత్సరాలుగా బయట పరిస్థితులకు టచ్ అవ్వలేదు కాబట్టి, బయట ప్రపంచాన్ని టచ్ చేసిన ఒక చిన్న వైరల్ ఫీవర్ వీళ్ళకి తగిలినా, లేదా వీళ్ళకి వచ్చింది బయటకు వచ్చినా కూడా ఫేటల్ గా ఉంటుంది. జనాల ప్రాణాలు వెళ్ళిపోతాయి. అందుకని చెప్పి వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకొని ఉంటారు. ఇన్ఫాక్ట్ చాలా మంది ప్రయత్నించడానికి వీళ్ళు కూడా ఒప్పుకున్నారు. కొంతమంది లోపలికి వెళ్ళారు. కొన్ని రోజులు ఉన్న తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ ఎందుకు గేట్లు మూసేయడానికి కారణం ఏంటంటే, ఖచ్చితంగా వీళ్ళ నుంచి ఒక బ్యాక్టీరియా కానీ, ఒక డిసీజ్ కానీ వాళ్ళకి అంటుంటది. మా స్కేల్లో జనాలు చనిపోయి ఉంటారు అక్కడ. వాళ్ళ ఎంటైర్ అస్తిత్వానికి క్వశ్చన్ మార్క్ పెట్టినట్టు అయి ఉంటుంది. అదేంటో వాళ్ళకి అర్థం కాక బయట ప్రపంచం అంటే దెయ్యాలు, వాళ్ళని ఎలా చేయకూడదు, వాళ్ళు రాక్షసులు, వాళ్ళని చంపేయాలి అనే ఒక థాట్ లో ఉంటారు వాళ్ళు. అందుకోసం దీంట్లోకి ఎవరు వెళ్ళినా ఆ లోపల ఉండే వాళ్ళందరూ ఒక ఆర్మీలా తయారై, బయట నుంచి ఎవరు వచ్చిన అమెరికన్ ఒకడు వెళ్ళాడు ఒక బైబుల్ పట్టుకొని, ఇక్కడ నేను రిలీజియన్ పరిచయం చేస్తాను అని చెప్పి వాళ్ళందరినీ చంపేశారు. బయట ఉండేవాళ్ళు ఎవరైనా, ఒక అమెరికన్ వెళ్ళాడు ఒక రిలీజియన్ పరిచయం చేస్తా అని చెప్పి ఆయన కూడా చంపేశారు. అందుకని ఇవాళ కూడా ఒక బ్యాన్ ఉంది. మన భారతదేశం ఎలా ఉందంటే వాళ్ళ మీద మనం ఒక నిఘా పెట్టి, కళ్ళు పెట్టి ఉంచుతాం మనం. కాకపోతే మేం తలదూర్చాం వాళ్ళ ఇంటర్నల్ అఫైర్స్, ప్రజల్ని కూడా తలదూర్చనివ్వం అనే ఒక స్ట్రాంగ్ రూల్ పెట్టుకుని ఉంది, విచ్ ఇస్ గుడ్. ఇది కాకుండా యూఎస్ఏలో డెత్ వ్యాలీ అని చెప్పి అక్కడ 56 degrees 57 degrees రికార్డ్ అయింది. హాటెస్ట్ ప్లేస్ ఆన్ ఎర్త్ అంటారు దాన్ని. జస్ట్ ఆ రాక్ మీద మీరు ఎగ్గేసి ఆమ్లెట్ వేసుకోవచ్చు, లేదా ఫుట్వేర్ మెల్ట్ అయిపోతుంది, అంత హీట్ ఉంటుంది అక్కడ. బొలివియాలో మదిది నేషనల్ పార్క్ అని చెప్పి ఆ పర్టికులర్ పార్క్ లో ఈ విషపూరితమైన స్పీషీస్ చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని దాన్ని కూడా చాలా డేంజరస్ ప్లేస్ కింద పరిగణిస్తారు. అది కాకుండా ఫుకుషిమా ఎక్స్క్లూజన్ జోన్ ఇన్ జపాన్. అగైన్ న్యూక్లియర్ టెస్ట్లు చేశారు, రేడియేషన్ ఉంటుంది. మొత్తం ఉండే వాళ్ళందరూ ఆ ప్లేస్ ని అబాండన్ చేస్తారు. మీరు చూస్తే ఒక గోస్ట్ టౌన్ లో ఉంటుంది అది. ఇండోనేషియాలో మౌంట్ మెరాపి అని ఒకటి ఉంటుంది. ఇలా దేర్ ఆర్ ఫ్యూ ప్లేసెస్. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. మనం విస్తారంగా కొన్ని ప్లేసెస్, కొన్ని లొకేషన్స్ మనం డిస్కస్ చేశాం కాబట్టి, వీటిలో మీకు వినగానే ఎగ్జైట్ చేసిన లొకేషన్స్ ఏవి? నేను అక్కడికి వెళ్ళను, మీరు వెళ్ళకూడదని నేను కోరుకుంటున్నాను. బట్ థాట్స్ లో అయినా అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందని మీకు థాట్ ప్రొవోక్ చేసిన
లొకేషన్స్ ఏవి, కంప్లీట్గా భయపెట్టిన లొకేషన్స్ ఏవి. పిల్లలు ముఖ్యంగా చూస్తున్నారు కాబట్టి నేను అడుగుతున్నాను, మీరు కింద కామెంట్స్లో రాయండి. నేను కూడా మీ నుంచి తెలుసుకుందాం అనుకుంటున్నాను. రెగ్యులర్గా మనం మాట్లాడే హెవీ డ్యూటీ టాపిక్స్తో పాటు ఇలాంటి వీడియోస్ కూడా, నో హౌ వీడియోస్ కూడా మనకు తెలియాలి. మన ప్రపంచం గురించి మనకు ఒక అవగాహన ఉండాలి, ఐడియా ఉండాలి. దాన్ని ఎంటర్టైనింగ్గా చెప్పే ప్రయత్నం చేశాను అంతే. 1986లో ఒక వాల్కానిక్ లేక్ డెడ్లీ క్లౌడ్ ఆఫ్ CO2 రిలీజ్ చేసింది. ఆ చుట్టుపక్కల ఉండే 1700 మందిని పొట్టన పెట్టుకుంది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ లేక్? ఆప్షన్ ఏ ఇస్ నాథ్రోన్ లేక్, ఆప్షన్ బి ఇస్ న్యోస్, NYOS, ఆప్షన్ సి ఇస్ టోబా, ఆప్షన్ డి ఇస్ తహో, TAHOE. మీకు సమాధానం తెలిసే కిందని తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసండి. ఇన్స్టాగ్రామ్లో ఐ టెల్ యూ, ఇలాంటి టాపిక్స్ మీరు ఏదైనా నాకు చెప్పడానికి అది ఒక వారధిలా పనిచేస్తుంది. ప్లస్ ఈ కమ్యూనిటీ మీరు ఆల్రెడీ ఇఫ్ యూఆర్ ఫీలింగ్ దట్ యూఆర్ స్ట్రాంగ్ కమ్యూనిటీ ఆఫ్ ఏజ్డ్, మీరు ఫ్యామిలీ అనుకుంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో ఇట్ విల్ యాడ్. ఎందుకంటే అక్కడ మీరు ఇచ్చిన టాపిక్స్ ఇక్కడ వీడియోస్లో వస్తాయి. దీస్ టూ సోషల్ మీడియాస్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. అండ్ ఏజ్డ్ గ్లోబల్ అని చెప్పి మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేయాలన్నా, ఏజ్డ్ అన్ఫిల్టర్డ్ అని చెప్పి గ్రూమింగ్ లైఫ్ స్టైల్ వీడియోస్ మీరు చూడాలన్నా మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. లెట్ us గ్రో హారిజాంటలీ. అండ్ ఈ వీడియోని కంప్లీట్గా ఈ పాయింట్ వరకు మీరు చూస్తారంటే నాకు రకమైన బూస్ట్ మీరు ఇస్తున్నట్టే మన ఛానల్కి ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి. ఈ వాచ్ టైం రిటెన్షన్ నార్మల్ విషయాలు కాదు అవి. ఐ టెల్ యూ, నాకు దొరికిన ఆడియన్స్ నా బ్లెస్సింగ్ అని చెప్తుంటా. నేను చెప్తున్న సబ్జెక్ట్ మ్యాటర్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది, దానివల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి తెలుసా ఈ వీడియోస్. అలాంటి కొత్త వాళ్ళు మీరు ఉంటే, ఇఫ్ యూఆర్ సీరియస్ అబౌట్ లెర్నింగ్, బీ ఏ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ. అండ్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. నేను రోజు డైలీ వీడియోస్ నేను పెట్టగానే మీ దాకా మీ మొబైల్ ఫోన్స్లోకి అలా వచ్చేస్తాయి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీరు ఇస్తున్న మోటివేషన్, మీరు ఇలా డైలీ చూడడమే. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ మీరు జస్ట్ అలా నొక్కుతారు కదా, అదే నా మోటివేషన్. ఏ రోజు ఆకుండా వీడియోస్ వదలడానికి. మీకు 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో 6 doors you must not enter అని చెప్పి వీడియో చేశాను నేను. ఇలాంటి జోన్లో ఉంటుంది ఆ వీడియో కూడా. ఇంట్రెస్టింగ్ ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదా జియో పొలిటికల్గా నేను తెలుసుకోవాలి అని మీరు అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. ఈ వీడియో అయితే రాజ్నాథ్ సింగ్ గారు సింధ్ ప్రావిన్స్ మీద ఇచ్చిన ఒక స్టేట్మెంట్ మీద. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.